నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఎంత భయపెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సింగపూర్లో పవన్ కళ్యాణ్ కొడుకు చదువుకునే స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం. కుమారుడు మార్క్ శంకర్కు స్వల్ప గాయాలు. సింగపూర్ వెళ్తున్న ఏపీ డిప్యూటీ సీఎం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మూడోసారి సీట్ విచారణకు హాజరైన A6 శ్రవణ్ రావు. అహ్మదాబాద్ వేదిక కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు. పార్టీ పునర్జీవం కోసం అవసరమైన రోడ్ మ్యాప్పై చర్చించనున్న అగ్రనేతలు. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. పాపిరెడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగమయ్య హత్యతో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిందని, స్థానిక సంస్థలు ఎన్నికల్లో అడుగడుగున దౌర్జన్యాలు పాల్పడ్డారని జగన్ ధ్వజమెత్తారు. బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు ZP చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని, తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని, ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్పోన్ చేయించారు. మరో 50 చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో, ఇక జరగక తప్పని పరిస్థితిలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా, ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులో, కాళ్లకు గాయమయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్లోని రియల్ వ్యాలీ ఫామ్ హౌస్లో మంగళవారం ఉదయం 9:45 ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో చిన్నారులు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించే రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A6గా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ మరోసారి సీట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన 2 ఫోన్లను కీలకం కానున్నాయి. ఇప్పటికే శ్రవణ్ రావు 2 సార్లు సీట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల్లో సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సీట్ నోటీసులు జారీ చేసింది. కాగా నేడు మరోసారి విచారణకు హాజరైన శ్రవణ్ రావు నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నులయ్యారు పోలీసులు.
ఇక మీరు సైడ్కి ఉండండి. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరగనున్నాయి. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతను చేపట్టి 100 ఏళ్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే ఎన్నికలు, పార్టీ పునర్జీవం కోసం అవసరమైన రోడ్ మ్యాప్పై చర్చించి కార్యాచరణ తీర్మానాలు చేసే అవకాశం ఉంది. అయితే 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఏఐసిసి కీలక సమావేశం నిర్వహిస్తుండడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని విశాఖ సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం దేశ ప్రజలపై బాదుడు కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 50 గ్యాస్ ధర పెంచిందన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్పై 2 రూపాయలు పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ ఛార్జీల కారణంగా ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారని, మళ్ళీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రజలపై మరింత భారాలు పడుతున్నాయన్నారు. వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, లేకపోతే ప్రభుత్వాలకు తగిన బుద్ధి ప్రజలు చెబుతారని హెచ్చరించారు. వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేసే వరకు పోరాడుతాం. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేసే వరకు పోరాడుతాం. గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెరిగే ధరలకు అద్దే లేదా? వాడికి బుద్ధే లేదా? వాడికి బుద్ధే లేదా? ధరలకు అద్దే వాడికి బుద్ధే లేదా? ధరలకు పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేసే వరకు పోరాడుతాం. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేసే వరకు పోరాడుతాం. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. పెరిగే గ్యాస్ ధరలకు అద్దే లేదా? పెరిగే గ్యాస్ ధరలకు అద్దే లేదా? గ్యాస్ ధరలకు పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి.
పెంచి ప్రజలపై భారాలు వేయడానికి ఖండించండి. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యాడు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన స్వగ్రామం చిప్పగరలోని ఆంజనేయ స్వామి ఆలయంలో రాములవారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చేతికి అర్చకులు మంగళసూత్రాన్ని ఇవ్వగా ఎమ్మెల్యే స్వయంగా సీతమ్మవారి మెడలో కట్టేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్ష స్పందించారు. మీడియాకు వేదికగా సంజాయిషి ఇచ్చారు. తేలియక చేసిన తప్పు అని పండితులు చెప్పిన ప్రకారం తాను చేశాను, కానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పారు. నేను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని మాట్లాడుతున్నాను. హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పిగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా నేను. ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తూచా తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నేను నాకు సీతమ్మ మెడలో తాళి వేయమంటే వేసిన తప్ప, ఇది నాకు తప్పని తెలిసి, నాకు అప్పుడు తప్పని తెలిసింటే అసలు నేను ఏచేవాడు కాదు. ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నాడు కదా, ఆయన మాట ఎందుకు కాదనలేనే నేను ఆ పని చేసినాను. అది తప్పైతే మన హిందూ సాంప్రదాయ పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. అయ్యప్ప స్వామి మాల నేను 15 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. నేను శివుని అయితేనేమి, నేను రాముని అయితేనేమి, విష్ణువు అయితేనేమి, ప్రతి ఒక్కరిని నేను చాలా భక్తితో కొలుస్తాను. అలాంటిది నేను ఎప్పుడూ హిందూ సాంప్రదాయాన్ని నేను ఎప్పుడూ తప్పేవాడు కాదు. అలాంటిది ఈరోజు నాకు తెలియకుండా తప్పిది. నాకు తెలిసి అయితే అస్సలు నేను ఏ తప్పు చేయను. ఈరోజు కొంతమంది దాన్ని తప్పు అంటున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను ఆలూరు ఎమ్మెల్యేగా విరూపాక్షి నేను అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. ఇట్లు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వర్క్స్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మచిలీపట్నంలో ముస్లింలు నిరసన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే బేషరతుగా వర్క్స్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో ముస్లిం సోదరులకు మద్దతుగా తెలుపుతూ హిందువుల కేస్రవులు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని భరోసా కల్పించారు.
విశాఖలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన 22 ఏళ్ల యువకుడు ఆశిష్ అవయవదానం చేయడానికి ఆయన కుటుంబం అంగీకరించింది. ఒడిశాలో జునేబేడా గ్రామానికి చెందిన ఆశిష్ ప్రమాదవశాత్తు అస్తవ్యస్తకు గురి కావడంతో ఈ నెల 2వ తేదీన విశాఖలో ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. వెంటిలేటర్పై 3 రోజులు చికిత్స పొందాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి కుటుంబ సభ్యులు ఆశిష్ అవయవదానం కోసం చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ యువకుడు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, చిన్న ప్రేగు, క్లోమం దానం చేశారు. దీంతో విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో వాటి అవసరం ఉన్న వారికి పంపించారు. ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది ఘనంగా తుది వీడ్కోలు పలికి ఆయన దాతృత్వం 10 మందికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ తరఫున మీడియా వారందరికీ నేను నమస్తే చెప్తున్నాను. మా దగ్గర ఒక పేషెంట్ ఫస్ట్ జాయిన్ అయ్యారు. అతనికి రోడ్ యాక్సిడెంట్ మెట్ అయ్యారు. సో చాలా వరకు ట్రై చేశారు అన్నీ రిట్రైవ్ చేయాలని, కానీ ఏమీ చేయలే. తన కండిషన్ బాగాలేకపోవటం వల్ల, బ్రెయిన్ డెడ్ అవ్వటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం. ఆ ఆర్గాన్స్ ఒకటి మా ఎంజీఎం 7 హిల్స్ పేషెంట్కి తీసుకున్నామండి, ఇంకొకటి కేజీహెచ్కి వెళ్ళింది, ఇంకొక ఆర్గాన్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిందండి, లివర్ వచ్చేసి. ప్యాంక్రియాస్ అవన్నీ చెన్నై ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళినాయండి. థ్యాంక్ యూ. మనం అది ఎక్కువగా మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి మనం చెప్పగలుగుతూ ఉంటే ఇంకా చాలా ప్రాణాలని మనం కాపాడగలిగే అవకాశం మనకు దొరుకుతుందండి. Put it, make sure it is secure. Switch on the AC. Leave it. Switch on the AC. Very important. Otherwise, on करके बंद करके रखता है. Who is left? One board member. Who is left? One board member. Who is left? One board member. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై సింగపూర్లో చికిత్స పొందుతుండడంతో తిరుపతిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని బైరాగి పెట్టెడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జై హనుమాన్. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా కుటుంబ సభ్యులు, మా అందరి కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో తను చదువుతున్నాడు. ఈరోజు ఉదయం ఏదో ప్రమాదశాత్తు ఏదో స్కూల్లో ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్ కావడం వల్ల మార్క్ శంకర్ గారికి చిన్నపాటి గాయాలైనాయని చెప్పి ఈ రోజు పొద్దున టీవీలో కానీ సోషల్ మీడియాలో చూడడం జరిగింది. చేతులకి కాళ్ళకి దెబ్బలైనది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మా కుటుంబంలో ఏమైనా జరిగితే మేము ఎలా ఇంపాక్ట్ అవుతామో, ఎలా ఫీల్ అవుతామో అదే విధంగా బాధపడుతున్నాం. ఎందుకంటే అది మా అందరి కుటుంబం. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాము. ఎక్కడో అరకులో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన బయలుదేరాల్సింది కూడా ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకి నేను ఇచ్చిన మాట ప్రకారం ఉన్న సమస్య తెలుసుకుని నేను సింగపూర్ బయలుదేరతా చెప్పడం చూస్తుంటే ఆయనకి ఈ ప్రజల మీద ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది. కుటుంబం కన్నా ఆయన ప్రజలే ఎక్కువ అని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ రుజువు చేశారు. కానీ మాకందరికి కూడా మెగా కుటుంబం చాలా చాలా ఇష్టం. మెగా కుటుంబం మాకందరికి కూడా మొదట ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ రోజు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిని ప్రత్యేక పూజలు చేసి ఏదైతే మెగా కుటుంబానికి ఇంటి దేవుడు, అదేవిధంగా వాళ్ళకి ఎల్లప్పుడూ అన్ని విధాలుగా ఆదుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని చెప్పి మార్క్ శంకర్ త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి చూసి. హైదరాబాద్ పటాన్చెరులో నివాసం ఉంటున్న మునుగోడు నరసింహులు అనే భక్తుడు ప్రతి నెల యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విరాళం ఇస్తున్నాడు. తన తండ్రి దగ్గర నుండి నేటి వరకు తాము సంపాదించిన దాంట్లో స్వామివారికి కొంత భాగం ఇవ్వాలని మా నాన్నగారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నేను నా తర్వాత నా కొడుకు కూడా మాకు వచ్చిన దాంట్లో ప్రతి నెల స్వామివారికి విరాళం ఇస్తామని తెలిపారు. మా కులదైవం లక్ష్మీ నరసింహస్వామిడికి గత నెలలో 50,000 రూపాయలు, ఈ నెలలో 10,000 రూపాయలు విరాళం ఇచ్చామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. చంద్రబాబు ఎంత భయపెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సింగపూర్లో పవన్ కళ్యాణ్ కొడుకు చదువుకునే స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం. కుమారుడు మార్క్ శంకర్కు స్వల్ప గాయాలు. సింగపూర్ వెళ్తున్న ఏపీ డిప్యూటీ సీఎం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మూడోసారి సీట్ విచారణకు హాజరైన A6 శ్రావణ్ రావు.
అహ్మదాబాద్ వేదిక కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు. పార్టీ పునర్జీవం కోసం అవసరమైన రోడ్ మ్యాప్ పై చర్చించనున్న అగ్రనేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.